వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. రాజకీయాల్లో ఒకరోజు హీరోగా ఉన్నవారు నెక్స్ట్ డేసే జీరోగా మారే అవకాశం ఉంటుంది. ఇది రాజకీయాల్లో రెగ్యులర్‌గా జరుగుతుంది. అంతా పని అయిపోయింది. ఇక ఆ నాయకుడికి భవిష్యత్తు లేదు. అతన్ని ప్రజలు దూరం పెట్టారన్న తర్వాత కూడా ఎదిగిన రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితే ప్రస్తుతం మనకు బీహార్‌లో జరిగినట్టుగా కనిపిస్తుంది. ఇటీవల జరిగిన బై ఎలక్షన్స్‌కి సంబంధించినంత వరకు ఒక నియోజకవర్గానికి సంబంధించిన బై ఎలక్షన్స్‌కొక ప్రభావము అది జాతీయ స్థాయిలో ఏ రకంగా పడింది? నిజానికి ఆ సంచలనమైన విజయం ఎవరు సాధించారు? ఈ అన్ని అంశాలను నేను ఈ బులెటిన్‌లో మీకు వెల్లడిస్తాను. ముఖ్యంగా బీహార్‌కి సంబంధించిన ఒక బై ఎలక్షన్‌కి సంబంధించి మనం వివరించే ప్రయత్నం మీకు చేస్తాను. మొత్తానికి బీహార్‌కి సంబంధించినంత వరకు ఒక బై ఎలక్షన్‌కి సంబంధించి గత నెల 30న ఆ ఎలక్షన్ జరిగింది. దానికి సంబంధించి బీహార్‌కి సంబంధించిన బంకీపూర్ అనే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఆ బై ఎలక్షన్ జరిగింది. ఆ బై ఎలక్షన్‌కి సంబంధించిన రిజల్ట్స్ ఈరోజు వచ్చాయి. దాంట్లో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. ఆ ప్రశాంత్ కిషోర్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు గానీ, చాలా రాష్ట్రాలకు సంబంధించి జాతీయ స్థాయికి సంబంధించినంత వరకు అతని పేరు కానీ ప్రశాంత్ కిషోర్ అనేటోడు ఇంట్రడ్యూస్ అవసరం లేదు. అంత ఎక్కువగా పేరున్న నేతగా అతని గురించి మనం చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ప్రశాంత్ కిషోర్ ఈ ఉప ఎన్నికలు ఏదైతే జరిగిందో దాంట్లో ఆయన విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన ఏంటి ఆ గొప్పతనం ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా అనుమానాలు రావచ్చు గానీ, ఈ విజయానికి సంబంధించినంత వరకు జాతీయ రాజకీయాల్లో ఖచ్చితమైన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఆ రకమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు దేశవ్యాప్తంగా ఒక 3 ప్రాంతాల్లో బై ఎలక్షన్స్ జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 3 ప్లేసెస్‌లో జరిగాయి. ఒకటి బీహార్‌కి సంబంధించిన బంకిపూర్, అదేవిధంగా మధ్యప్రదేశ్‌కి సంబంధించిన ఒక నియోజకవర్గం, అదేవిధంగా గుజరాత్‌కి సంబంధించిన ఒక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. కానీ మిగతా 2 నియోజకవర్గాలకు సంబంధించిన అంశంపైన పెద్ద చర్చ జరగట్లేదు గానీ, బంకిపూర్ ఎలక్షన్‌కి సంబంధించినంత వరకు చాలా వరకు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం అనేది రాజకీయ వర్గంలో ఒక పెద్ద చర్చకు దారితీస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏంటా స్పెషల్? ఎందుకు ప్రశాంత్ కిషోర్ విజయాన్ని ఈ రకంగా మనం చూడాల్సి ఉంటుందంటే, చాలా అంశాలు మనకు ముడిపడి ఉంటాయి. ఆ విషయాన్ని కూడా మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రశాంత్ కిషోర్ ప్రస్థానాన్ని ఒకసారి చూస్తే, ప్రశాంత్ కిషోర్ ఎలా ఫేమస్సు అంటే, రాజకీయ నాయకుడిగా ఫేమస్ కాదు. ఆయన ఒక వ్యూహకర్తగా చాలా ఫేమస్. 2014లో ప్రధానమంత్రి పోస్ట్‌కి మొదటిసారిగా నరేంద్ర మోడీ వచ్చినప్పుడు, ఆయన పోటీ చేయాలని బీజేపీ నుంచి సంబంధించి ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు, ఆయనకు సంబంధించిన పూర్తి వ్యూహరచన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రశాంత్ కిషోర్. మోడీకి సంబంధించిన మనం అందరికీ తెలుసు మోడీ ప్రచారం ఏ రకంగా ఉంటుంది. కొత్త కొత్త వ్యూహాలతో ముందుకెళ్తారు. వాటి వెనుక పూర్తి స్థాయిలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. మొదటిసారిగా మనం ప్రశాంత్ కిషోర్ పేరు 2014లో విన్నాము. ఎప్పుడంటే అప్పుడు ప్రధానమంత్రికి సంబంధించినంత వరకు ప్రచారానికి గానీ, ఏ రకమైన స్పీచ్‌లుంటాయి, ఏ రకంగా ఆకట్టుకోవాలి. ఎందుకంటే మోడీ మొదటిసారిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించినప్పుడు ఆయన బ్యాక్‌గ్రౌండ్ కొంత తీసుకుంటే గుజరాత్‌కి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సంబంధించి అంతా నెగెటివ్ క్యాంపెయిన్ చాలా ఎక్కువగా జరిగింది. కానీ ఆ క్యాంపెయిన్‌ని పూర్తిగా దూరం చేసి నరేంద్ర మోడీ విజయంలో పూర్తి స్థాయిలో కీలక పాత్ర ఎవరైనా పోషించారంటే అది ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ పేరు మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ ఆ రకంగానే రాజకీయాలకు గానీ, ప్రజలకు గానీ కనెక్ట్ అయిన పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా భారతదేశంలో ప్రశాంత్ కిషోర్ అనే పేరు వినిపించింది. బీహార్ ప్రాంతానికి సంబంధించిన ప్రశాంత్ కిషోర్ నిజానికి చాలా రకాలుగా మంచిగా చదువుకొని వరల్డ్ బ్యాంకు ఇతర దాంట్లో పనిచేసి చాలా అంశాలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అంశాలపైన చాలా పూర్తి స్థాయిలో అవగాహన వ్యక్తిగా ఆయనకు ఆ గుర్తింపు ఉన్న పరిస్థితి కూడా కనిపించింది. ఏ పార్టీతోనైతే ఆయన తన రాజకీయ జర్నీని అంటే వ్యూహకర్తగా ప్రారంభించారో 2014లో బీజేపీకి సంబంధించి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారో అదే పార్టీని ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితిలోకి, ఆ పార్టీని ఓడించే స్థాయికి ప్రశాంత్ కిషోర్, అందరూ పీకే అని పిలుస్తారు, ప్రశాంత్ కిషోర్ వచ్చిన పరిస్థితి కనిపించింది. అనేక విషయాలు కూడా దానికి సంబంధించి ముడిపడి ఉన్నాయి. కిషోర్‌కి సంబంధించిన రాజకీయపరమైన అంశాలను కూడా మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రశాంత్ కిషోర్‌కి సంబంధించినంత వరకు రాజకీయంగా ఆయన అడుగు పెట్టడం మాత్రం అంత కొంత నెగెటివ్‌గానే జరిగినట్టుగా కనిపించింది మనకు. ఆయన రాజకీయాల్లో చాలా వరకు నెగెటివ్ రిజల్ట్స్‌ని ఎదుర్కొన్నారు. గత ఏడాది జరిగిన బీహార్ ఎలక్షన్స్‌లో ఈయన పోటీ చేశారు. ఈయన కాదు, ఈయనకు సంబంధించిన జన్ స్వరాజ్ పార్టీ, జేఎస్పీ అంటారు దాన్ని. ఆ పార్టీ దాదాపు 200 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. గత ఏడాది జరిగిన బీహార్‌కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో 200 నియోజకవర్గాల్లో ఘోరంగా ఆ పార్టీ ఓడిపోతుంది. అంతేకాదు ఆ ఎలక్షన్స్‌లో ప్రశాంత్ కిషోర్ పోటీ కూడా చేయరు. అంతకుముందు తాను
పోటీ చేస్తారని ప్రకటించినప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన పోటీ చేయరని నిర్ణయించుకున్నారు. ఆయన రాజకీయంగా పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. చాలా చోట్ల డిపాజిట్లు కూడా పోయే పరిస్థితి కనిపించింది. గత ఏడాది జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే నితీష్ కుమార్ బీజేపీకి సంబంధించిన కూటమి ఘన విజయం సాధించింది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ పైన సవాళ్లు చేసి అనేక రకాలుగా కామెంట్ చేసిన నితీష్ కుమార్కి సంబంధించిన పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇక నితీష్ కుమార్ రాజకీయంగా ఆయన ఎదుగుదల ఉండదు, ఆయన క్లోజ్ అని చెప్పిన పరిస్థితి కనిపించింది. చాలామంది రాజకీయంగా అనుకున్న పరిస్థితి కూడా అదేంటంటే ప్రశాంత్ కిషోర్కి ఇక రాజకీయ మనుగడ లేడు. ఎందుకంటే ఆయన తొలి ప్రయాణమే ఈ రకంగా జరిగింది. ఆయన ప్రారంభించిన పార్టీ పబ్లిక్కి కరెక్ట్ కాలేదు. ముఖ్యంగా బీహార్లో మనందరికీ తెలుసు చాలా వరకు గ్రామీణ ప్రాంతాల ఓటర్లు చాలా కీలకంగా ఉంటారు. క్యాస్ట్ బేస్డ్ యాదవులకు సంబంధించిన ఒక క్యాస్ట్ కానీ, బీసీలకు సంబంధించి కానీ, ఓసీలు కానీ, బనియాస్ అని చెప్పేసి ఇలా అనేక క్యాస్ట్ ఈక్వేషన్స్లో బీహార్లో ఎలక్షన్స్ జరుగుతాయి. అక్కడ ఆ క్యాస్ట్ ఈక్వేషన్ని తీసుకెళ్లకుండా ముందుకెళ్తే మాత్రం ఓటమికి తప్పదు అనేది కూడా ప్రచారం జరిగింది. అదేవిధంగా ఆయన ఎన్నికల్లో బీహార్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా చివరి నిమిషం వరకు వెయిట్ చేయాలి, ఎక్కడ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని ఒక కామెంట్ చేస్తారు. అలాంటిదే ప్రశాంత్ కిషోర్కి జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రశాంత్ కిషోర్ రాజకీయ జీవితంలో ఇది ఒక కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఏంటంటే బంకీపూర్ అనే నియోజకవర్గానికి సంబంధించి బై ఎలక్షన్స్ రావడం, ఆ ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ జేఎస్పీ పార్టీ నుంచి పోటీ చేశారు. నీరజ్ కుమార్ అని చెప్పేసి బీజేపీ నుంచి కాంటెస్ట్ చేశారు. ఆర్జేడీకి సంబంధించినంతవరకు గుప్తా అని ఒక మహిళా కాంటెస్ట్, ఈ ముగ్గురు కూడా ఈ బంకీపూర్ నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకు ఈ నియోజకవర్గానికి బై ఎలక్షన్స్ వచ్చాయంటే ఈ నియోజకవర్గం నుంచి అప్పటి వరకు ఎమ్మెల్యేగా నితిన్ నబీన్ అనే వ్యక్తి ఉండేవారు. ఆయనను బీజేపీ జాతీయ అధ్యక్షులుగా చేసి రాజ్యసభకు పంపించిన తర్వాత ఈ నియోజకవర్గానికి బై ఎలక్షన్స్ వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ బై ఎలక్షన్లో మొదటిసారిగా ప్రశాంత్ కిషోర్ నేరుగా రాజకీయాల్లో పోటీ చేశారు. బీహార్ ఎలక్షన్లో ఆయన 200 నియోజకవర్గాలు ఆయన పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు, కానీ ప్రశాంత్ కిషోర్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మొదటిసారిగా జూలై 30వ తేదీన జరిగిన బై ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేశారు. పోటీ చేసి మంచి ఫలితాలను సాధించిన పరిస్థితి కనిపించింది. ఏ రకమైన ఇంపాక్ట్ ఆయన చూపించారంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ పేరు వినిపిస్తుంది. బీహార్లో ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి సంబంధించిన బై ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించడం ద్వారా బీజేపీకి ఒక గట్టి దెబ్బ కొట్టారు. ఆయన ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ లీడర్గా ఎదిగాడనే ఇమేజ్ ప్రస్తుతం ఆయన పైన క్రియేట్ అయినట్టుగా కనిపిస్తుంది. చాలా వరకు కనెక్ట్ అయ్యారు. ఆయనకు సంబంధించినంత వరకు రూరల్ ప్రాంతానికి సంబంధించినంత వరకు ప్రశాంత్ కిషోర్ అంతగా ఆకట్టుకోలేదు, కానీ అర్బన్ ప్లేసెస్కి వచ్చేవారు అంటే పట్టణ ప్రాంతాలకు వచ్చేంత వరకు ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించినట్టుగా కనిపిస్తుంది. అందుకోసమే ఈ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించిన పరిస్థితి కనిపించింది. సో ప్రశాంత్ కిషోర్ విజయము రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. అందరూ అతన్ని వీపీ సింగ్తో కూడా పోలుస్తున్నారు. గతంలో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు వీపీ సింగ్ ఒక బై ఎలక్షన్లో విజయం సాధించి ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎదిగారనేది కంపారిజన్ కొన్ని రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అది ఇప్పుడే తొందరపాటు అవుతుంది. వీపీ సింగ్తో ప్రశాంత్ కిషోర్ని పోల్చడం అనేది కొంత ఇప్పటికే తొందరపాటు అవుతుంది, కానీ ఆ రకమైన రాజకీయాల్లో చర్చ జరుగుతున్నప్పుడు ఆ పోలిక కూడా మనకు కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి సీటు ఏదైతే బీజేపీకి సంబంధించినంత వరకు అత్యంత కీలకమైన సీట్లో ఎందుకు ఆ బీజేపీ ఓడిపోయింది అన్నది కూడా మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రశాంత్ కిషోర్ అక్కడ విజయం సాధించినప్పటికీ అక్కడ ఓడిపోవడానికి బీజేపీకి సంబంధించినంత వరకు ఏం జరిగింది? నితిన్ నబీన్ గత ఎన్నికల్లో నేను ఇందాక చెప్పినట్టుగా బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి నితిన్ నబీన్ విజయం సాధించారు. ప్రస్తుతం నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్ళారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చాలా చిన్న వయసులో ఎంపికారు. ఒక బై ఎలక్షన్లో ఏమవుతుందంటే ఈ నియోజకవర్గానికి ఎక్కడైతే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయో గత 35 సంవత్సరాల నుంచి 35 ఇయర్స్ నుంచి పాట్నాలో ఉంటుంది. ఇది పాట్నాకు సంబంధించి అంటే పట్టణ ప్రాంతం బీహార్ రాజధాని పాట్నాకు సంబంధించి దగ్గరలోనే ఈ బంకీపూర్ అనే సంబంధించినంత వరకు ఒక నియోజకవర్గం ఉంటుంది. ఆ నియోజకవర్గంలో గత 35 సంవత్సరాల నుంచి ఈ నితిన్ నబీన్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ బీజేపీకి సంబంధించిన నేతలు విజయం సాధించిన పరిస్థితి కనిపించింది. అంటే దాదాపు 30 ఏళ్ళుగా అక్కడ ఏ పార్టీ విజయం సాధించలేదు, కేవలం బీజేపీ మాత్రమే విజయం సాధించింది. అలాంటి కంచుకోటను ఈరోజు ప్రశాంత్ కిషోర్ బదలుగొట్టిన పరిస్థితి కనిపించింది. బీజేపీకి సంబంధించి ఏం మైనస్ జరిగింది అన్నది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ఎలక్షన్లో చాలా రకాలైన చర్చ జరిగింది. ఏకపక్షంగా ఎన్నికైంది. ఎందుకంటే నితిన్ నబీన్కి సంబంధించిన నియోజకవర్గం గత 30 ఏళ్ళుగా నియోజకవర్గం నుంచి బీజేపీ విజయం సాధిస్తుంది కనుక అసలు అక్కడ ఎన్నిక అనేది పెద్దగా ఏముండదు. ప్రశాంత్ కిషోర్ పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా అక్కడ ఎలాంటి ప్రభావం ఉండదని నిజంగా కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ చాలామంది జనరల్ ఒపీనియన్గా ఆ రకంగా కనిపించింది. కానీ బీజేపీకి సంబంధించినంత వరకు ఎక్కడో ఎన్నికల వ్యూహంలో
తప్పుడు అడుగులు వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. పాయింట్ 1 నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక మీకు చెప్పినట్టుగా ఇది పాట్నాకు సంబంధించి సమీపంలో ఉన్న నియోజకవర్గం చేత ఇక్కడ ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు తర్వాత ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. అంటే కొంత వెల్ ఎడ్యుకేటెడ్ అంటారు కదా! బాగా చదువుకున్న ప్రాంతంగా దీనికి గుర్తింపు ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా మన హైదరాబాద్‌తో పోల్చినట్టుగానే ఎక్కువగా పోలింగ్ జరగదు. ఇప్పుడు లేటెస్ట్‌గా జరిగిన బై ఎలక్షన్‌లో 35% వరకే పోలింగ్ జరిగింది. జనరల్ ఎలక్షన్‌లో కూడా పోలింగ్ పర్సెంట్ కేవలం 41% వరకు ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది. సో, తక్కువ ఇక్కడ పోలింగ్ నమోదవుతుంది. మనకు హైదరాబాద్‌లో ఏ రకంగా అయితే ఎన్నికలు జరిగినప్పుడుగా పెద్దగా ఓటింగ్ కాదు. ఈ నియోజకవర్గంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. బీజేపీకి సంబంధించిన ఇంపాక్ట్ ఫస్ట్‌గా కనిపించింది. ఇక్కడ అభ్యర్థి ఎంపికకు సంబంధించి బీజేపీ చివరి నిమిషం వరకు గందరగోళం ఉంది. ఒక అభ్యర్థిని ప్రకటించింది. ఆ తర్వాత అతను కాదని ఇంకో అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది. అదే సందర్భంగా ఇక్కడ ఉన్న అర్బన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో చాలా మందికి పట్టణ ప్రాంతాలు కానీ ముఖ్యంగా యువత ఈ జంతర్ మంతర్ వద్ద గత కొద్ది కాలంగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన ఇంపాక్ట్ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉన్నట్టుగా మనకు కనిపించింది. బీహార్లో కూడా ఈ యువత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు. వాళ్ళపైన ఫైరింగ్ కూడా జరిగినట్టుగా ఆరోపణలు వచ్చాయి. AK-47 చేసుకుని ఒక పోలీస్ కానిస్టేబుల్ కాల్పులు కూడా చేశారని విమర్శలు వచ్చిన పరిస్థితి. దీనిలో ఎవరు చనిపోలేదు కానీ కాల్పులు అయితే జరిగాయనేది ఒక ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చిన కనిపించింది. ఈ ఇంపాక్ట్ పూర్తిగా బీజేపీ పైన పడింది. అంటే యువత ఎవరైతే ఉన్నారో లేదు ఈ పార్టీని కొంత మనం ఇప్పటివరకు ఆ పార్టీకి మద్దతు ఇచ్చాం కానీ ఇక ఆ పార్టీ వైపు మనం ఉండకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. రెండోది ఈక్వేషన్కి సంబంధించినంత వరకు బీజేపీకి సంబంధించినంత వరకు ఈక్వేషన్ని ఆలోచించడంలో చాలా జనరల్గా వాళ్ళు చాలా ప్లాన్ ప్రకారం ఉంటారు కానీ ఇక్కడ కొంత అంచనాలు తక్కువగా వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకటి బీహార్లో ఓబీసీల పాత్ర ముఖ్యంగా బీసీల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నితీష్ కుమార్ని ఫేస్గా చూయించుకొని ఇక్కడ బీహార్లో బీజేపీ కానీ ఎన్డీఏ కానీ అంటే నితీష్ కుమార్ పార్టీ జేడీయూ కానీ అదేవిధంగా బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమి ఇక్కడ ఎలక్షన్స్లో చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరుని చెప్పింది. గెలిచిన తర్వాత కూడా నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి చేసింది. గెలిచిన కొద్ది కాలం తర్వాత నితీష్ కుమార్ రాజీనామా చేసి అతన్ని రాజ్యసభకు పంపించారు. ఇది చాలామంది బీసీలకు అదేవిధంగా నితీష్ కుమార్ని అభిమానించే చాలామందికి కూడా ఇది కొంచెం నచ్చలేదు. ఎందుకంటే నితీష్ కుమార్ని అక్కడ చాలా గౌరవిస్తారు. ఆయన దాదాపుగా మనందరికీ తెలుసు ఒక 15 నుంచి 20 సంవత్సరాలుగా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరంటే అది నితీష్ కుమార్ పేరే చెప్తారు. అలాగే ఆయన పాలన కొనసాగిన పరిస్థితి కనిపించింది. అతన్ని తీసేసి సామ్రాట్ చౌదరి అనే ఒక బీజేపీకి సంబంధించిన వ్యక్తిని అక్కడ ముఖ్యమంత్రి చేయడం కూడా కొంత యాంటీకి కారణంగా కనిపిస్తుంది. సో దాని ఇంపాక్ట్ కూడా స్పష్టంగా పడ్డది. దానివల్లనే బీజేపీ ఈరోజు కొంత ప్రతికూలమైన ఫలితాలను ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపించింది. ఈ నియోజకవర్గంలో ఓడిపోవడం అనేది బీజేపీకి ఖచ్చితంగా ఎదురుదెబ్బే అవుతుంది. రాజకీయంగా దానిపైన వేరే రకాల కామెంట్స్ చేయొచ్చు. ఒక ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు ఫలితాలు మొత్తం దేశవ్యాప్తంగా మార్పును తీసుకొస్తాయంటే అలా అని కాదు కానీ కొంత ఇంపాక్ట్ మాత్రం ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షునికి సంబంధించిన సొంత నియోజకవర్గం కావడం చేత అక్కడ కొంత బీజేపీకి నష్టం జరిగినట్టుగానే మనం చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఇంకా నాయకులు ఎవరో అధికారికంగా స్పందించలేదు. దీనిపైన కొంత విశ్లేషణ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక ఈ ఫలితాలపైన పార్లమెంట్లో కూడా కొంత ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉంది. కొంతమంది నాయకులు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక బీజేపీ తర్వాత ఈ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న పార్టీ ఏదైనా ఉందంటే ఆర్జేడీ పార్టీ గురించి మనం చెప్పుకోవాలి. ఈయన ఆర్జేడీ తేజస్వి యాదవ్ ఆర్జేడీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నాడు. లాలూ ప్రసాద్ యాదవ్కి కొడుకు కావడం చేత ఆయనకు బాధ్యతలు ఇచ్చారు. ఈ గుప్తా అనే ఒక మహిళను తీసుకొచ్చారు అక్కడ. ఆమెకు సంబంధించినంత వరకు ఆమె పోటీ చేసింది కానీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. మూడో స్థానానికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. వీళ్ళ గురించి మనం స్పెసిఫిక్గా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే బీహార్లో ఆల్టర్నేటివ్ శక్తిగా ఎవరైనా ఎదగాలనేది ఒక చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. అది ప్రశాంత్ కిషోర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ముఖ్యంగా ఆర్జేడీకి సంబంధించినంత వరకు ఇబ్బంది ఉంటుంది. భవిష్యత్ నాయకుడిగా తేజస్వి యాదవ్ పేరు ఉండదు. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నుంచి పీకే పేరే వినిపిస్తుంది. ప్రశాంత్ కిషోర్ పేరే వినిపించే అవకాశం ఉన్నట్టుగానే రాజకీయ వర్గాల్లో చర్చ జరిగే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ కూడా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నిజానికి ఈ బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోరు నేను విపక్షాల పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రియాంక గాంధీకి కూడా ఈ విషయం ఆయన చెప్పినట్టుగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా కొంత పాజిటివ్గా బీహార్కి సంబంధించిన నేతలు కూడా మేము పోటీ చేయకుండా ప్రశాంత్ కిషోర్కి మనం మద్దతు ఇద్దామనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ ఆర్జేడీకి సంబంధించిన తేజస్వి యాదవ్ మాత్రం అభ్యర్థిని ప్రకటించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు కూడా కొంత ఆగ్రహంగా ఉన్న పరిస్థితి కనిపించింది. సో
ఫస్ట్ దెబ్బతిన్నది బీజేపీ. ఆ తర్వాత ఆర్‌జేడీ ఈ ఎన్నికల ఫలితాల వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఒక బై ఎలక్షన్స్‌కి సంబంధించినంత వరకు ఫలితాలు ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్‌కి 2 అంశాలు కలిసొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒకటి ఫస్ట్ టైమ్ ఆయన నేరుగా రాజకీయాల్లో పోటీ చేశారు. గతంలో ఆయన పార్టీ మాత్రమే పోటీ చేసింది. ఆయన పోటీ చేయలేదు. ఈ బై ఎలక్షన్‌లో మాత్రమే ఆయన పోటీ చేశారు. జనస్వరాజ్ పార్టీ తరపున విజయం సాధించిన పరిస్థితి కనిపించింది. మంచి మెజార్టీతో ఆయన విజయం సాధించారు గనుక బీహార్ అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి విపక్ష నేతగా తేజస్వి యాదవ్ ఉన్నప్పటికీ ఆయనకు కౌంటర్ ఇచ్చి గట్టిగా వినిపిస్తారు. ముఖ్యంగా యూత్‌కు సంబంధించి చదువుకున్న వర్గాల్లో మంచికి ఆయన గుర్తింపు ఉంది గనుక బీజేపీ ఎంత గట్టిగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో మాత్రం ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ కొంత కనబడే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. జాతీయ రాజకీయాల్లో ఇంపాక్ట్ ఉంటుందా? ప్రశాంత్ కిషోర్ మళ్ళీ జాతీయ స్థాయికి వచ్చేసి ఏదైనా చేస్తారన్న అంశంపైన చర్చ జరుగుతుంది. వ్యూహకర్తగా ఇప్పటికి తాను ఎవరికీ ఏమీ చేయట్లేదని చెప్పారు. ఎందుకంటే గతంలో నేను ఇందాక అన్నప్పుడు మోడీ తర్వాత చాలా మందికి పనిచేశాడు. ములాయం సింగ్ యాదవ్కి పనిచేశారు, జగన్మోహన్ రెడ్డికి పనిచేశారు, స్టాలిన్కి పనిచేశారు, మమతా బెనర్జీకి కూడా పనిచేసిన పరిస్థితి ఉంది కనుక ఆ తర్వాత ఆయన పూర్తిగా వాటన్నిటిని వదులుకొని సొంతంగా పార్టీ స్థాపించి తాను సొంత రాష్ట్రమైన బీహార్‌లో తాను ఏదైనా చేయాలి, అక్కడ ప్రజలను తాను ఏదైనా రకంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు లభించేలాగా కొంత ప్రయత్నాలు చేయాలని ఆయన చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే తొలి ఎంట్రీలోనే ఏమంటారు కదా, ఇన్నింగ్స్‌లోనే సెంచరీ కొట్టారనే కామెంట్ ఏదైతే మనం చేస్తామో, అలాంటి కామెంట్ ప్రస్తుతం మనం ప్రశాంత్ కిషోర్ గురించి చేయాల్సి ఉంటుంది. మొదటిసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎవరిపైన పోటీ చేశారు? బీజేపీ లాంటి స్ట్రాంగ్ పార్టీ పైన. బీజేపీ ఓటు బ్యాంక్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మరోవైపు యాదవులు, ముస్లింలు పూర్తిగా ఆర్‌జేడీ పార్టీ వైపు ఉంటారు. బ్రాహ్మిన్స్, బనియాసు వీళ్ళందరూ కూడా మొదటి నుంచి నితీష్ కుమార్ అదేవిధంగా బీజేపీ వెంట ఉన్నప్పటికీ యూత్ మాత్రం వన్ సైడ్‌గా ఓటు వేసినట్టుగా కనిపిస్తుంది. అర్బన్ పబ్లిక్ ఎవరైతే చదువుకున్న వర్గాల్లో పట్టణ ప్రాంతానికి సంబంధించిన ఈ నియోజకవర్గం నుంచి పూర్తిగా పీకేకు మద్దతు లభించినట్టుగానే మనకు కనిపిస్తుంది. బీజేపీ మాత్రం ఫలితాలకు సంబంధించినంత వరకు ఇంకా కామెంట్ చేయలేదు. ఖచ్చితంగా ఇది బీజేపీకి ఒక ఎదురు దెబ్బగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.